హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యమ జోరు మీద ఉన్నారు. మగధీర తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ రంగస్థలంతో ఎవరి ఊహలకు అందని ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇయర్ సంక్రాంతికి వినయ విధేయ రామ లాంటి ఫ్లాప్ మూవీతో కూడా 60 కోట్లకు పైగా షేర్ను అందుకొని తన సత్తా చాటుకున్నాడు. ఇక ఆ తర్వాత సినిమా తమిళ్ అండ్ మలయాళంలో రిలీజ్ అయి డీసెంట్ కలెక్షన్స్ ను అందుకుంది. రామ్ చరణ్ కి కూడా కొంతవరకు మార్కెట్ పెరగడానికి ఉపయోగపడింది. ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిన రంగస్థలం సినిమా 3 భాషల్లో డబ్ అయి రిలీజ్ కు సిద్ధమవుతుంది. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ కొన్ని వారాలలో సమ్మర్ కానుకగా రంగస్థలం చిత్రం తమిళ్లో అలాగే మలయాళంలో డబ్ అవుతుండగా, తెలుగు సినిమాలలో రీసెంట్ గా ఏ సినిమా సాధించని విధంగా కర్ణాటకలో కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కాబోతున్నట్లుగా సమాచారం. రీసెంట్ గా ఈ సినిమా కన్నడ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక అక్కడ తెలుగు డబ్బింగ్ మూవీస్ కి పర్మిషన్ లాస్ట్ ఇయర్ రాగా ఏ తెలుగు సినిమా డబ్బింగ్ కు ఇంకా సిద్ధం కాలేదు. కానీ రంగస్థలం సినిమాను ఇప్పుడు అక్కడ డబ్ చేసి రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండడంతో 3 భాషల్లో సింహగర్జన చేయడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ ఇండస్ట్రీ హిట్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.